ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఆయుష్మాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం ఘన విజయాన్ని సాధించింది. ఈ రోజు నిర్వహించిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో సుమారు 280 మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను పొందారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వివిధ సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు, ఆరోగ్య సూచనలు అందించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనతో శిబిరం ప్రాంగణం రోజంతా జనసందోహంతో కళకళలాడింది. ఆయుష్మాన్ హాస్పిటల్ చరిత్రలో తొలి ప్రత్యేక ఈఎన్టీ వైద్య శిబిరంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణురాలు డాక్టర్ వర్షిత సేవలు అందించగా, డాక్టర్ భిక్షపతి, డాక్టర్ గౌతమ్ రెడ్డి, డాక్టర్ జూలీతో పాటు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లయన్ జైనా రమేష్, వైద్య సిబ్బంది మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ లయన్ జైనా రమేష్, ప్రజల ఆరోగ్య సంక్షేమమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక వైద్య శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈరోజు ఆయుష్మాన్ హాస్పిటల్లో ఈఎన్టీ అనగా చెవు, ముక్కు, గొంతు పైన వైద్య శిబిరం ఏర్పరచడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత పర్టికులర్గా ఈ రోజులలో ఏ స్కూల్లో అడ్మిషన్స్ కావాలన్నా, ఏ గవర్నమెంట్ జాబ్ కావాలన్నా వాళ్ళకి ఒక థరో మెడికల్ చెకప్ ఉంటుంది. దాంట్లో ఈఎన్టీ కూడా ఉంటుంది. దీంట్లో జరిగే చాలా కామన్ మిస్టేక్స్ ఏంటంటే చెవులు అందరూ ఉంటుంది తెలియదు. చెవు నుండి చీము కారుతుంది, పట్టించుకోరు. ముక్కు నుండి ఒక ముక్కు పనితో ముక్కు పని దాన్ని పట్టించుకోరు. నోట్లో గౌద బిల్లలు ఉంటాయి, అవి పట్టించుకోరు. మెడల గడ్డలు ఉంటాయి, అవి పట్టించుకోరు. ముక్కు నుండి వాసన వస్తుంటారు, నోరు నుండి దుర్వాసన వస్తుంటాయి. తర్వాత పడుకున్న తర్వాత గురు పడతా ఉంటాడు, దాన్ని ఓఎస్సీ అంటుంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఎట్లా గురు పడతారంటే రూమ్ మొత్తం సౌండ్ చుట్టుపక్కల ఎవరు పడుతుంది. గురు కొట్టడం వల్ల ఏమవుతుంది? గుండె రోగం వస్తుంది. మరి గురు కొట్టడం అనేది వైద్యానికి వైద్యం ఉందానికి ఉంది, చిన్న విషయం. సో ఇవన్నింటినీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు స్కూల్ అడ్మిషన్స్ అవుతారు, తర్వాత గవర్నమెంట్ జాబ్ లో పోయేటప్పుడు వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ ఫిట్నెస్ తో కలిగినప్పుడు వాళ్ళు చేయండి. ఇప్పుడు ఎక్కువ బాధితులు ఎవరంటే గవర్నమెంట్ లో జాబ్ పొందేటువంటి యువత. గవర్నమెంట్ లో చాలా సీరియస్ మ్యాటర్స్ ఇవి. చెవులో రంధ్రం గవర్నమెంట్ డ్యూటీ అది కూడా ఇంకా అగ్నిపథ్ లాంటి స్కీమ్ అయితే అసలు దగ్గర కూడా రాని చెవులు రంధ్రం ఉంది. సో దాంట్లో ఒక అవగాహన కొరత ఇది ఒకటి. రెండోది ఈఎన్టీలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి చెవు ముక్కు బంద్ చేసామనుకో మందు బతకరా, చాలా ముఖ్యమైన విషయం. సో దీన్ని ఎవరు పట్టించుకోరు. మిగతాడు రోడ్లు కూడా పోయేటువంటి కొంతమంది పుల్లలతోటి వాడు పుల్లలు పట్టుకుని తిరుగుతా ఉంటాడు. ఒక పక్కన సిల్క పట్టుకుంటాడు, ఒక పక్కన పుల్లలు పట్టుకుంటాడు. ఆ పుల్లలతో తిరుగుతా వచ్చింది. మన చెవును ఎవరికంటే వాళ్ళకి వాడు ఏం చేస్తాడు? అదే పుల్ల అందరికీ పెడతాడు. ఈ చేతితో ఉడతాను, ఈ చేతితో పెడతాడు. ఇనుప పుల్లలు పెడతాడు. పెట్టడం సెప్టిక్ అవుతుంది. ఒకరు ఎయిడ్స్ వస్తాడు. ఇటువంటి వైద్యం చేయించుకోవచ్చు. సో దీనిపైన నెగ్లెక్టెడ్ ఫీల్డ్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ నెగ్లెక్టెడ్ ఫీల్డ్. చెవులు రంగుంటే ఆర్మీలో జాబే రాదు. ఎంత సీరియస్ మ్యాటర్స్ ఇది ఒక కేసు. రెండోది నేనేమన్నా ఓఎస్సీ అన్న అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. గురు కొట్టడం గురించి గురు కొడతాం దాని గురించి పట్టించుకో. గురు కొట్టడం గుండె కూడా వస్తుంది. గురు కొట్టడం అనేది వైద్యం అనేది రికవర్, అది ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో దానికి కారణాలు ఏంటో ఏంటి డాక్టర్ ఆన్సర్ చేయాలి. ఇది రెండోది. మూడోది వయోవృద్ధులు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు. వయోవృద్ధులు ఓల్డ్ ఏజ్ అనగానే మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. కానీ పాపం వాళ్ళకి వినికిడి ప్రాబ్లం వస్తుంది. సెన్సరీ న్యూరల్ డెఫినెస్ అంటాం. ఒక్కోసారి వ్యాక్సిన్ ఇయర్ మనకి కంటెక్టివ్ డెఫినెస్ అంటాం. ఇయర్ లో వ్యాక్సిన్ ఉండేవాళ్ళు. చిన్న వ్యాక్స్ ఉందా లేదా అని కూడా ఏంటి డాక్టర్ చూపించాం. చెవిలో పడట్లేదా, ముసలి ఏదే ఉండేది చిన్న మిషన్. సో చిన్న మిషన్ పెడుతున్నప్పుడు ఆనందంగా మనం చిలక పలుకులు కలిగినప్పుడు ఎప్పుడున్నా బిడ్డలు మాట్లాడతారా అని పెద్దవాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారో బాబా అని ఆలోచన అది కాదు కదా. సో వాళ్ళకు చిన్న ఇన్స్ట్రుమెంట్ చిన్నది కొన్ని రిపేర్ కరెక్ట్ ఈ విధంగా వాళ్ళ విషయాన్ని ఇంకొక
ఇక్కడ మెడ మీద ఇంత పెద్ద గడ్డ ఉంటుంది. ఆ గడ్డని ఎవరు పట్టించుకోరు, ఏమైతే లేదు చెప్తారు. థైరాయిడ్ గడ్డ, క్యాన్సర్ గడ్డ, ట్యూబర్క్లోసిస్ గడ్డ, ఏం గడ్డ మనకు. సో ఈ విధంగా పలు రకాలకు ఉన్నటువంటి విషయాలు ఈఎన్టీలో దీనికి మనం కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది సర్వజన సుఖభవస్తు అనే మన భారతదేశ సనాతన ధర్మం యొక్క ఏదైతే నానుడు ఉందో దానికి చిన్నగా పాక్షికంగా మా వంతుగా మేము ఒక చిన్న మినీ ఈఎన్టీ వైద్యశీల ఉచిత వైద్యశీల ఏర్పరచడం జరిగింది. దీనికి అనూహ్యంగా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం జరిగింది. చాలా కృతజ్ఞతలు. ముందు కూడా దీన్ని మా సర్వీసెస్ తీసుకోగలరనేది మేము ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాం. స్టూడెంట్స్ పర్టికులర్ గా స్టూడెంట్ చెప్తున్నాం. ఫస్ట్ మీరు చెయ్యాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు తీసుకోవాలి. అదేం టాపిక్ అంటే మనం పిల్లల స్కూల్ పంపుతాం. చదువుకున్న ఇంటలెక్చువల్స్ కూడా ఎవరు నోటీస్ లైక్ దిస్. ఇట్లా ఆశ్చర్యపోతుంది మీరు ఆ టాపిక్. ఏంటది? చిన్న పిల్లలు స్కూల్ పంపించేస్తాం. స్కూల్ పోయిన తర్వాత నెలగానే మనం ప్రోగ్రెస్ కార్డ్ అడుగుతాం. ఆ ప్రోగ్రెస్ కార్డ్ లో A+ వచ్చిందా, B+ వచ్చిందా, కానీ అక్కడ ఏం రాకపోయినప్పుడు పిల్లల పైన మనం అరవటం జరుగుతుంది. టీచర్ కూడా అరవటం జరుగుతుంది. ఇక్కడ సంథింగ్ కాల్డ్ పావర్టీస్. అక్కడ ఏమైతుందంటే మనం చెప్పే విధంగా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు కొంతమంది పిల్లలకు వీటిని ఉండదు, కుక్కతోటి డెఫినేషన్ ఉంటాయి. కొంతమంది కుక్కతోటి ఉంటుందంటే కుక్కతోటి ఉంటుంది. సో ఇక్కడ అటువంటి సమస్యలు ఉన్నాయి. మార్క్స్ రావాలని చూస్తే మార్క్స్ ఎందుకు రావట్లేదు అనేది విషయం కూడా మన పేరెంట్స్ కారణమా, బేబీ కారణమా, టీచర్స్ కారణమా, ఇవి అనాలిసిస్ చేసుకోవాలి. బట్ సమాధానం నాకు కొట్టేసి అయ్యో నేను ఐఏఎస్ కాలేదు, నాకు కొట్టుగా ఐఏఎస్ కావాలని మనం ఇబ్బంది పెట్టే నేరం. సో ఈఎన్టీ అనేది ఇన్ని యాక్టివిటీస్ లో ఉంటుందంటే 100% ఉంటుంది. సో ఇదన్నీ మనం ఒక సొసైటీని యాక్టివేట్ చేయడం, ఇగ్నైట్ చేయడం, మా వంతుగా మేము ఎంతో కొంత దీన్ని యాక్టివేట్ చేయడం అనేది మాకు ఉద్దేశం. దీనికి మీరు స్పందించినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. ఆల్వేస్ చెప్తుంది జై హింద్, భారత్. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు పొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.